Icon Ganesh sir official YouTube channel. Good morning everybody. టెట్ ప్లస్ డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా మనం ఈ రోజును ఏ టాపిక్ను చూడబోతున్నాము అంటే వేద నాగరికత అనే టాపిక్ను మనం చూడబోతున్నాం. ఏ టాపిక్ అంటామండి? వేద నాగరికత అనే టాపిక్ను మనం ఇప్పుడు చూడబోతున్నాం. మరి వేద నాగరికతలో మనం ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి, ఈ వేద నాగరికతలో మనకి ఏమేమి అంశాలు కనిపిస్తాయి అనే ముచ్చట్ను మనం ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే వేద నాగరికత గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేని గురించి అంటున్నామండి? వేద నాగరికత. రైట్, ఇది మనకు తెలంగాణ వారికి టెట్లో ఉంటుంది, డిఎస్సిలో ఉంటుంది. మనం ఇచ్చేటువంటి కంటెంట్ టెట్ ప్లస్ డిఎస్సి. ఇది ఓన్లీ డిఎస్సి పర్పస్ కాదు, డిఎస్సిలో ఏదైతే ఉంటుందో అదే టెట్లో కూడా ఉంటుంది. ఓకేనా? టెట్ ప్లస్ డిఎస్సి కోర్స్ ఇది. మరి ఇప్పుడు మనకు ఈ వేద నాగరికత కనుక పరిశీలించినట్లయితే భారతదేశంలో వేద నాగరికతకే మరొక పేరు ఏమిటి అంటే దీన్ని, ఈ వేదాలు ఎవరి కాలంలో రచించబడ్డాయి అంటే ఆర్యుల కాలంలో వేదాలు రచించబడ్డాయి అని చెప్తున్నా. ఎవరి కాలంలో వేదాలు రచించబడ్డాయి అని చెప్తున్నామండి? ఆర్యుల కాలంలో వేదాలు రచించబడినవి అంటున్నా. సార్ ఎవరి కాలంలో? ఆర్యుల కాలంలో ఏం రచించబడ్డాయి? వేదాలు రచించబడ్డాయి. అందుకే ఈ కాలాన్ని ఏమంటారు అంటే, వేద నాగరికత కాలాన్ని ఏమంటారు అంటే ఆర్యుల యొక్క నాగరికత కాలము అని చెప్పి పిలుస్తున్నాం. దీన్ని ఏమంటారు అంటే ఆర్య నాగరికత అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమని పిలుస్తున్నాం సార్? దీన్నే ఆర్య నాగరికత అని చెప్పి కూడా మనం దీనిని పిలవడం జరుగుతుంది అంటున్నా. ఓకేనా? మరి ఆర్యుల యొక్క కాలం, వేద నాగరికత కాలం, ఆర్యుల యొక్క కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఓకే, మరి ఈ ఆర్యుల యొక్క వేద నాగరికత కాలం మనకి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కనిపిస్తుంది అంటే, ఈ యొక్క ఆర్యుల యొక్క కాలాన్ని మనం పరిశీలించినట్లయితే 1750 నుంచి 600 BC వరకు మనకు కనిపిస్తూ ఉంది. ఏమంటున్నామండి? ఆర్య నాగరికత కాలం మనకి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కనిపిస్తుంది అంటే 1750 BC నుండి 600 BC వరకు ఇది ఆర్యుల యొక్క కాలంగా మనం గుర్తిస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్, మరి ఈ ఆర్యులు అనే వాళ్ళు, మరి ఈ ఆర్యుల కాలంలో మనకు ఏమేం వేదాలు కనిపిస్తాయి? మాక్సిమం ఇప్పుడు చెప్పండి, వేదాలు ఎన్ని? మీకు తెలుసు కదా, చెప్పండి వేదాలు ఎన్ని అని చెప్పి నేను అడుగుతున్నా. వేదాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 4 వేదాలు సార్. అవి ఏంటి సార్ అంటే, ఒకటి ఋగ్వేదం, చెప్పండి అమ్మా ఋగ్వేదం. 2 సామవేదం అంటున్నా. ఏమంటున్నామండి? ఋగ్వేదము అండ్ సామవేదము అంటున్నా. మరొకటి వచ్చేసి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం. ఏమంటున్నామండి? యజుర్వేదం అని చెప్తున్నా. మరొకటి వచ్చేసి ఏమిటి అంటే అధర్వణ వేదము అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఏమంటున్నామండి? అధర్వణ వేదము అని చెప్పి పిలుస్తా ఉన్నా. రైట్, వేదాలు ఎన్ని అంటున్నా? 4. ఏంటి ఏంటి అంటున్నా? ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. మొత్తం ఎన్ని వేదాలు ఉన్నాయి అంటున్నా? 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలు ఉన్నాయి కాబట్టి దీనిని ఏమంటారు అంటే వేద నాగరికత అని చెప్పి పిలుస్తున్నాం. ఈ వేద నాగరికత కాలాన్ని అంటే ఆర్యుల యొక్క కాలాన్ని నేను ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పేర్కొంటున్నా? 1750 నుంచి 600 దాకా వేద నాగరికత కాలము అని చెప్తున్నాం. మరి ఈ వేద నాగరికత కాలాన్ని గురించి, ఈ ఆర్యుల గురించి మనకు తెలియజెప్పినటువంటి శాసనాలు ఏమిటి? కస్పైట్, మిట్టాని, బోగస్కాయ్ అనే శాసనాలు ఆర్యుల గురించి తెలియపడం జరిగింది అంటున్నా. ఏ శాసనాలు అంటున్నామండి? రైట్, ఆర్యుల గురించి తెలియజెప్పిన శాసనాలు. ఎవల గురించి? ఆర్యుల గురించి తెలియజెప్పిన శాసనాలు. ఒకటి ఏమంటున్నాను అంటే కస్పైట్ అని చెప్పి పిలుస్తున్నా. రెండోది ఏమిటి అంటే మిట్టాని అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామండి? మిట్టాని. మూడోది ఏమిటి అంటే బోగస్ కోయి అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏమంటున్నామండి? బోగస్ కోయి అని చెప్పి పిలుస్తున్నాం. ఇవి ఆర్యుల గురించి తెలియజెప్పినటువంటి తొలి శాసనాలుగా గుర్తుపెట్టుకోవాలా. రైట్ మిత్రులారా, ఆర్యుల గురించి తెలియజెప్పినటువంటి తొలి శాసనాలుగా మనం వేటిని గుర్తిస్తున్నాం? వాటి పేరు ఏం పేరు? ఒకటి కస్పైట్, మిట్టాని, బోగస్కాయ్ అనే శాసనాలు ఆర్యుల గురించి తెలియజెప్పడం జరిగింది అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ గా పోతే ఈ ఆర్యుల గురించి మనం వీటి ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఈ వేదాలను
మనం ఎన్ని రకాలుగా విభజించుకున్నాము? వేద కాలమును మనము 2 రకాలుగా విభజించుకున్నాము అని చెప్తున్నా. వేద కాలమును మనం 2 రకాలుగా విభజించుకున్నాం. ఒకటేమో తొలి వేద కాలము అని, రెండోదేమో మలివేద కాలము అని చెప్పి పిలుస్తున్నాం. ఆర్యుల కాలాన్ని అంటే వేద కాలమును 2 రకాలుగా విభజించుకున్నాము అంటున్నా. అది ఒకటి తొలివేద కాలము అంటున్నా, రెండోదేమో మలివేద కాలము అని చెప్పి పిలుస్తున్నా. ఓకేనా? వేద నాగరికత కాలాన్ని 2 యుగాలుగా విభజించినాను. అది ఏమిటి అంటే తొలివేద కాలం, మలివేద కాలం అంటున్నా. తొలివేద కాలము అంటే ఏమిటి అంటే ఇక్కడ ఋగ్వేదాన్ని రచించినటువంటి కాలం, ఋగ్వేదము కనిపిస్తున్నటువంటి కాలం. ఓకేనా? ఋగ్వేదమునే తొలి వేదము, పురాతన వేదము, ప్రాచీన వేదము అని చెప్తారు. అయ్యా అర్థమైతుందా? ఋగ్వేదాన్నే ఏమంటారు అంటే తొలి వేదము అంటారు, ప్రాచీన వేదము అంటారు, ఈ యొక్క పురాతన వేదము అని చెప్పి పిలుస్తారు. మరి మలివేదాలుగా వీటిని గుర్తిస్తున్నాం. ఒకటి సామవేదం. ఏమంటున్నామండి? మలివేద కాలము సామవేదము, యజుర్వేదము, నెక్స్ట్ అధర్వణ వేదము. ఏమంటున్నామండి? సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. ఈ కాలాలనే మనం ఏమంటున్నాము అంటే ఈ యొక్క మలివేద కాలము అని చెప్పి పిలుస్తున్నా. రైట్? మలివేద కాలం వేటిని పిలుస్తున్నాం? సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. వీటిని మలివేద కాలాలు అని చెప్పి మాట్లాడుతున్నా. ఓకేనా? డన్. మరి తొలివేదము అని చెప్పి దేన్ని పిలుస్తున్నా? ఋగ్వేదమును పిలుస్తున్నా. ఓకేనా? మరి తొలివేద కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఈ తొలివేద కాలం మనకి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కనిపిస్తుంది అంటే ఇది 1500 నుండి ఈ యొక్క 900 BC వరకు ఇది తొలివేద కాలం అని చెప్పి మాట్లాడుతున్నా. క్రీస్తు పూర్వము 1500 నుండి ఈ యొక్క 900 సంవత్సరాల మధ్యగల కాలాన్ని నేను తొలివేద కాలము అని చెప్తున్నా. నెక్స్ట్ మలివేద కాలము అని చెప్పి దేన్ని పిలుస్తున్నా? సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. వీటిని మలివేద కాలాలు అని చెప్తున్నా. మరి ఈ మలివేద కాలాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 900 నుండి 600 BC వరకు దీన్ని నేను మలివేద కాలము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా. దీన్ని ఏమంటున్నామండి? మలివేద కాలము అని చెప్పి పిలుస్తున్నాము. దేన్ని బేట? ఈ సామవేదం, యజుర్వేదం 900 నుంచి 600 మధ్య గల కాలాన్ని. ఓకేనా? మరి ఇప్పుడు ఈ తొలివేదమునే మనం ఏమంటారు అంటే అకార్డింగ్ టు ఇంటర్మీడియట్ దీన్ని బ్రహ్మవర్ధన కాలము అని చెప్పి పిలుస్తారు. ఏమంటారండి? దీన్నే బ్రహ్మవర్ధన కాలము అని చెప్పి పిలుస్తారు. మరి ఈ మలివేద కాలాన్ని ఏమంటారు అంటే ఆర్యవర్ధన కాలము అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? మలివేద కాలాన్ని ఏమంటారు? ఆర్యవర్ధన కాలము అంటారు. తొలివేద కాలాన్ని బ్రహ్మవర్ధన కాలము అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? మరి ఇప్పుడు మనం ఈ వేదాల గురించి నేర్చుకుందాం. మరి ఈ వేదాల గురించి మనం నేర్చుకునేటప్పుడు వేదాలకు గల బిరుదులు ఏమిటి? రైట్? ఈ వేదాలను గురించి మనము పఠిద్దాము అని చెప్తున్నాం. మరి ఈ వేదాలకు సంబంధించినటువంటి బిరుదులు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఓకేనా? ఈ వేదాలకు సంబంధించినటువంటి బిరుదులు ఏమిటి? వేదాలను ఏ పేరుతో పిలుస్తారు? వేదాలను ఏమంటారు అంటే అపరుశ్రయ అని చెప్పి పిలుస్తారు. సార్ వేదాల యొక్క బిరుదులు ఏమంటున్నాం సార్? అపరుశ్రయ అని చెప్పి పిలుస్తున్నాం. ఇంకా ఏమంటారు? వీటిని నిత్య అని కూడా పిలుస్తారు. ఇవేంటి సారు అంటే వేదాలకు సంబంధించినటువంటి బిరుదులు, వేదాలకు గల ఇతర పేర్లు అని చెప్పి కూడా వీటిని పిలుస్తాం. వేదాలకు గల ఇతర పేర్లనే మనం ఏమంటున్నాము? అపరుశ్రయ లేదా నిత్య అని చెప్తున్నాం. వేదాల యొక్క బిరుదులనే మనం ఏమంటున్నాము అంటే అపరుశ్రయ లేదా నిత్య అని కూడా పిలుస్తాం. ఓకేనా? మరి వేదం అనే పదం ఇక్కడి నుంచి వచ్చింది. తెలుసా అన్న? రైట్, తెలిస్తే చెప్పండి అమ్మా. వేదం అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది? వేదాలు అంటున్నా, వేదం అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది అని చెప్పి అడుగుతున్నా. వేదం అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే విద్ అనే పదము నుండి ఉద్భవించడం జరిగింది. ఏ పదం నుంచి అంటున్నా? విద్ అనే పదం నుంచి ఉద్భవించడం జరిగింది అంటున్నా. విద్ అనగా అర్థం ఏమిటి? జ్ఞానము అని అర్థంగా భావిస్తున్నాము. వేదము అంటే
విద్ అంటున్నాం. ఆ విద్ అనే పదం నుంచి వేదం అనేది ఉద్భవించింది. విద్ అనగా అర్థం ఏమిటి అంటే జ్ఞానము అని చెప్పి మనం అర్థంగా భావించడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ విధంగా మనకు ఈ వేదాలు అనేటివి ఉద్భవించినవి. అయితే ఆర్యుల కాలంలో రచించబడిన వేదాలు, ఆర్యుల కాలంలో రచించబడినటువంటి వేదాలు, ఒకటి ఋగ్వేదము. ఏమంటున్నామండి? ఆర్యుల చేత రచించబడినటువంటి వేదాలు ఋగ్వేదము. రెండవది వచ్చేసి సామవేదము. ఓకేనా? మూడవది వచ్చేసి యజుర్వేదము. ఏమంటున్నామండి? యజుర్వేదము. వీటిని ఎవరు రచించినారు అంటే ఆర్యులు రచించడం జరిగింది అంటున్నా. ఎవరు రచించారు సార్ వీటిని? ఆర్యులు రచించినారు. ఏంటి ఏంటి అంటున్నా? ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం వీటిని రచించినది ఎవరయ్యా అంటే ఆర్యులు చే రచించబడిన వేదాలు ఇవి. ఓకేనా? రైట్. ఈ మూడు వేదాలను ఆర్యులు రచించారు. మరి ఆర్యేతరుల చే రచించబడిన వేదాలు, ఆర్యేతరుల చేత రచించినటువంటి వేదాలు ఏమిటి అంటే అధర్వణ వేదము అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామండి? అధర్వణ వేదం. ఇది ఆర్యేతరులచే రచించబడినది అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? ఈ యొక్క అధర్వణ వేదము అనేది ఆర్యేతరుల చేత రచించబడినది అని చెప్తున్నా. మరి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం ఇవి మూడు ఆర్యుల చేత రచించబడ్డాయి. మరి ఆర్యులు కాకుండా ఇతరులు రచించినవి ఏమిటి అంటే అధర్వణ వేదము అనే విషయాన్ని మీరు యాద పెట్టుకోవాలా. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్గా పోతే ఈ యొక్క వేదాలలో తొలి వేదము ఏమిటి? ఋగ్వేదము అనేది మొదటి వేదముగా మనం గుర్తిస్తున్నాం. ఏ వేదము అంటున్నామండి? ఋగ్వేదమును మనము మొదటి వేదము